నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. అతని పేరు ఒక చరిత్రకారుని పేరు. తన తొలి చిత్రానికే ది ఎండ్ అని పేరు పెట్టి తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఆయన తీసినవి 3 చిత్రాలే అయినా మనసు పెట్టి తీస్తారని ప్రూవ్ చేసుకున్న ఆ దర్శకుడు ఈనాటి మన కార్యక్రమానికి అతిథి. సీతారామశాస్త్రి గారు రాసిన చివరి పాట ఆయన చిత్రానికే కావడం యాదృచ్ఛికం. మరి ఇటువంటి మరికొన్ని విషయాల గురించి ఈనాటి సంచికలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో మరొక సంచికకి మీ అందరికీ సుస్వాగతం. ఇవాళ మనం కలుసుకోబోయే అతిథి ఒక యువ దర్శకుడు. ఆయన పేరు రాహుల్ సాంకృత్యన్. ఇది పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మహాపండిత్ బిరుదాంకితులు అయిన రచయిత శ్రీ కేదార్నాథ్ పాండే గారు తనదిగా చేసుకున్న పేరు. తన ప్రయాణ అనుభవాలను అద్వితీయంగా గ్రంథస్థం చేసిన ఆ రాహుల్ సాంకృత్యన్ వాటిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తే మనిషి జీవితం కేవలం కళ్ళకు కనిపించేది మాత్రమే కాదు అనే నమ్మకం నుంచి పుట్టిన దర్శకుడు ఈ రాహుల్ సాంకృత్యన్. దీనికి తగ్గట్టుగానే ఆయన సినిమా ప్రయాణం కూడా ది ఎండ్ అనడంతో మొదలయ్యి వాస్తవాలను దాటి అబ్బురపరిచే అంశాలను స్పృశిస్తూ సాగుతోంది. ఆయనే మన శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. రెండు 2014లో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాహుల్ వయసు దర్శకుడిగా 3 చిత్రాలు. కుటుంబ నేపథ్యం వల్ల కావచ్చు, ఆయనకు చిన్నప్పటి నుంచే సాహిత్యం, సమాజం, ప్రపంచం, మనిషి జీవితం వీటన్నిటి మీద వయసుకు మించిన అవగాహన ఏర్పడింది. నేనేం రాసినా మనిషితనం గురించి ప్రస్తావించడానికే ఇష్టపడతాను అన్న సీతారామశాస్త్రి గారి దృక్పథానికి, మనిషి అంటే కేవలం మన కళ్ళకు కనిపించే భౌతిక స్వరూపం మాత్రమే కాదు అన్న రాహుల్ సాంకృత్యన్ దృక్కోణానికి ఎంతో సారూప్యత ఉంది. వీళ్ళిద్దరూ కలిసి పనిచేసింది శ్యామ్ సింగరాయ్ అనే ఒక సినిమాలోని 2 పాటలకు మాత్రమే. కానీ సాహిత్యం, సమాజం, సమానత్వం, మనిషితనం ఈ విలువలన్నిటికీ పట్టం కడుతూ ముందుకు వెళ్ళిన రచయిత మన సిరివెన్నెల గారు అయితే, ఆయనను అనుసరిస్తూ అదే పంథాలో కొనసాగుతున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. ఆయన సినిమా పాటలు రాయించుకున్నప్పుడు శాస్త్రి గారితో తనకు ఎదురైన అనుభవాలు, అలాగే చిన్నప్పటి నుంచి శాస్త్రి గారి పాటల ప్రభావం, ఆయన వ్యక్తిత్వ ప్రభావం తన మీద ఎంతవరకు ఉన్నాయో, తనను ఎంతగా ప్రభావితం చేశాయో, ఈ విషయాలన్నింటినీ ముచ్చటించడానికి నా ఉచ్ఛ్వాసం కవనం ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సో లెట్స్ వెల్కమ్ రాహుల్ సాంకృత్యన్. రాహుల్ గారు నమస్కారం. నమస్తే పార్దు గారు. నా ఉచ్ఛ్వాసం కవనం అంటూ శాస్త్రి గారు తన పాటనే, తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ పేరుతోనే ఆయనకి ఒక ట్రిబ్యూట్ షో లాగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంటే వారి పాటల గురించి చర్చించుకుంటూ మనం అందరం ఆయన పాటలు వింటూనే పెరిగాం కదా. అవును. సో ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, మనం ఒక్క మెట్టు అదృష్టం, ఎందుకంటే వారితో పని చేశాం కూడా. కరెక్ట్. సో ఈ కార్యక్రమంలో మీరు రావడం, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శాస్త్రి గారు ఆల్మోస్ట్ ఆయన చివరి దశలో రాసిన 2 సూపర్ హిట్ సాంగ్స్ మీ సినిమా అవ్వడం, ఆ సినిమాకి దర్శకులైన మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ షో. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ అండ్ థ్యాంక్ యూ. నేనే కాదు, ఆయన అభిమానులు, ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేసి ఆయన
ఫిలాసఫీని, ఆయన మెసేజెస్ని కొంచెం అందరికి రీచ్ అయ్యేలా చేస్తున్నారు. ఇది చాలా గ్రేట్ అటెంప్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. యూ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే బేసిక్ ఇంటర్వ్యూ కాదండి, ఇది మనం అందరం కలిసి శాస్త్రి గారి పాటను ఒక సెలబ్రేట్ చేసుకోవడం. దీన్ని 2 రకాలుగా నేను ట్రీట్ చేయదలుచుకున్నాను. ఒకటి యాజ్ ఎ లిజనర్ రాహుల్ సాంకృత్యన్, యాజ్ ఎ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్. బేసిక్గా మీరు చిన్నప్పటి నుంచి మీరు ప్రాబబ్లీ ఆయన రాసేటప్పటికి మీరు పుట్టుంటారు, అప్పుడే పుట్టుంటారు. సో మీరు ఆయన పాటలు వింటూ పెరిగి ఉంటారు. సో ఆయన పాటలు వింటూ పెరగడం, తర్వాత ఫలానా సీతారామ శాస్త్రి గారు అని ఒక రచయిత ఉన్నారని మీకు తెలియడం, ఆయన పాటను అభిమానించడం, ఈ జర్నీని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చిన్నప్పటి నుంచి నాకు కొంచెం లిటరేచర్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కానీ లేదా కమ్యూనిజం ఓరియంటెడ్ ఫిల్మ్స్ కానీ వీటి గురించి ఇంట్లో డిస్కషన్ కొంచెం ఉండేది. మా నాన్నగారు కొంచెం లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ ఉండేది, కమ్యూనిజం మీద ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే మీ పేరు అలా పెట్టారు? అలా పెట్టారు, అవును. రాహుల్ సాంకృత్యన్, కరెక్ట్. ఓకే, ఒక రైటర్ పేరు పెట్టారు. రైటర్ పేరు, కరెక్ట్. సో నాకు చిన్నప్పుడు బాగా గుర్తున్న 2 చిత్రాల్లో ఒకటి సిరివెన్నెల. అందులో హీరో మూగివాడు అవ్వడం, గుడ్డివాడు, హీరోయిన్ మూగదవ్వడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది అప్పుడు చూసే యాక్షన్ ఫిల్మ్స్ వాటన్నిటిలో. అందులో పాటలు ఏం అర్థం కాకపోయినా ఆ పాటలు పాడుకునేలా ఉండేవి, చాలా వినసొంపుగా ఉండేవి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేవి ఆ పాటలు. సో అవి పాడుకుంటూ ఉండడం, అలా ఆయన పాటతో పరిచయం అలా మొదలైంది నాకు. కానీ శాస్త్రి గారి గురించి నేను మొట్టమొదటిసారి తెలుసుకున్నది ఎప్పుడంటే గాయం సినిమాలో నిగ్గదీసి అడుగు పాట. సినిమా అంతా ఒక ఫ్లోలో జరుగుతుంది, సడన్ గా ఒక క్యారెక్టర్ ఎవరో వచ్చి చాలా ఆవేశంగా, మిగతా పాత్రలు కన్నా ఆవేశంగా ఒక పాట పాడతాడు. పక్కగా ఉన్నాడు, సిగరెట్ పట్టుకొని అవుతున్నాడు, ఆయన కళ్ళల్లో అగ్నిగుండల్లాగా అంత ఫైర్ ఉంది. ఎవరు నాన్న అయినా ఎందుకు అసలు ఈయనెవరు మధ్యలో అంటే ఆయన ఆ పాట రాసింది. ఆయన ఒక లెజెండరీ లిరిక్ రైటర్, ఆయన చాలా ఇలాంటి అభ్యుదయ పాటలు చాలా బాగా రాస్తారు, గ్రేట్ కవి చెప్పారు అని మీ నాన్నగారు చెప్పారు. మా నాన్నగారు చెప్పారు. సో అలా నాకు సీతారామ శాస్త్రి గారి గురించి మొట్టమొదటిసారి తెలిసింది. అంటే ఆయన ఒక రైటర్ అని, ఆయన ఇలా ఉంటారని చూడడానికి, ఆయన అలాంటి పాటలు రాయగలరని, ఆయనలో అంత ఆవేశం ఉందన్న విషయం నాకు ఆయన పరిచయం. ఇంకా అప్పటి నుంచి ఎన్నో పాటలు, అంటే నాకు ఊహ తెలిసి కాస్త సినిమా గురించి తెలిసిన తర్వాత ఇవి ఆయన రాసిన పాటలనే కానీ, బట్ తెలియకుండానే ఎన్నో పాటలతో పాటే పెరిగాం, ఆ పాటల నుంచి నేర్చుకున్నాం, అవే పాటలుగా చదువుకుంటూ వచ్చాం. అలా చివరికి ఆయనతో ఒక 2 పాటలు రాయించుకునే అదృష్టం కలిగింది. నేను ఆ విషయానికి వస్తాను. బిఫోర్ దట్ మీతో చాలా మాట్లాడాలి. అంటే మీరు చెప్పారు కదా, కమ్యూనిజం, ఈ సంఘంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ఒక వైనం, ఇలాంటి పాటలు మీరు అన్నట్టుగా నిగ్గదీసి అడుగు అలాంటి కోవలోకి వచ్చేది. ఇలాంటి పాటలు శాస్త్రి గారు చాలా రాశారు, సంఘాన్ని ప్రభావితం చేశారు, కొన్ని జీవితాలని నిలబెట్టారు, అలాగే కొన్ని అన్యాయాలను ప్రశ్నించారు. ఇంకా టెల్ మీ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్. అంటే మీకు ఇంకా బాగా నచ్చిన ఇలాంటి పాటల గురించి ఏమైనా చెప్పండి. నాకు అంటే సంఘం గురించి రాసే పాటలు అంటే చాలా మంది రాసుండొచ్చు, పెద్ద పెద్ద కవులు రాసుండొచ్చు, కానీ శాస్త్రి గారిలో నాకు బాగా నచ్చే ఎలిమెంట్ ఏంటంటే ఆయన మనిషి గురించి రాస్తారు. ఎందుకంటే సంఘం ఈజ్ నథింగ్ బట్ మనిషి లైఫ్. మనుషులు కలిస్తేనే ఒక సంఘం అవుతుంది. మనిషిని ట్రీట్ చేయాలి అన్నది ఆయన ఫిలాసఫీ అనిపిస్తుంది నాకు. ఆయన అది నమ్ముతారు. ముందు మనిషిగా మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, మనం ప్రవర్తించాల్సింది, మనం ఎంత దూరం వెళ్ళగలం ఒక మనిషిగా అన్న సబ్జెక్ట్ మీదే ఆయన మాక్సిమం రైటింగ్ ఓరియంట్ అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది. నాతో జరిగిన డిస్కషన్స్ లో కూడా ఆయన ఇదే మాట అనేవాళ్ళు. సో అలా మనిషి గురించి చెప్పిన పాటలు చాలా ఉన్నాయి ఆయన అన్ని దశల్లో, విద్యార్థి దశ నుంచి, తర్వాత సంఘంలోకి ఒక మనిషి అడుగు పెడుతున్న టైంలో కానీ, తర్వాత కుటుంబ బాధ్యతలు మోస్తున్నా సరే, మనమందరం ఒక కుటుంబం లాగా, ఒక సంఘం అంతా ఒక కుటుంబం లాగా ఎలా బతకాలి అని చెప్పిన పాటలైనా సరే, ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి. ఇందులో నాకు బాగా ఫేవరెట్ సాంగ్, నేను లైఫ్లో ఏ కొత్త పని మొదలు పెట్టాలన్నా ఫస్ట్ వినే పాట, ఏ కొంచెం అధైర్యం కలిగిన వినే పాట, నాకు నేను మోటివేట్ చేసుకోవడానికి వినే పాట ఎప్పుడూ ఒప్పుకోదిరవటం. అది నా ఫేవరెట్ సాంగ్. ఆ పాట నాకు ముందు నుంచే పరిచయం. అది శాస్త్రి గారి పాట అన్న విషయం కూడా తర్వాతే తెలుసుకున్నాను. బట్ అందులో లైన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయి. లైన్లు పాడగలరా? మీరు మీ ఇంట్లో మీకోసం మీరు ఎలా పాడుకుంటే అలా అంతే. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా, నీరసించి నిలచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండునా. సో ఆ పాట అంటే చాలా ఇష్టం. అది ఎంతో తెలియని ఒక ధైర్యాన్ని నింపేది. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లోకి రావాలన్నా, నేను అనంతపూర్, అక్కడ నుంచి బీటెక్ చదువుతూ ఆ ఊర్లో నేను సినిమా డైరెక్టర్ అవుతానంటే చాలా మంది నమ్మేవాళ్ళు కదా. అంటే ఇట్స్ ఎన్ ఇంపాసిబుల్ టాస్క్.
వచ్చి ఇండస్ట్రీలో ఏం తెలియకుండా ఒకటి అవ్వాలి, ఇలాంటిది అవ్వాలంటే చిన్నప్పటి నుంచి ఒక అంబిషన్ ఉండేది, ఏదో సాధించాలి జీవితంలో, గొప్ప స్థాయికి వెళ్ళాలి. అంటే సాధారణమైన జీవితం కాదు, ఎందుకో పుట్టింది తెలియదు కానీ బట్ ఏదో సాధించాలి. అలాంటప్పుడు ఇలాంటి పాట ఒకటి తోడైతే పాడుకోవడానికి, నాకు నేను చెప్పుకోవడానికి, ధైర్యం చెప్పుకోవడానికి. ఇది ఆయన ఎందుకు రాశారు, ఆయన ఒక సినిమాలో ఒక వృత్తిగానో అలా రాసి ఉండొచ్చు, అంటే ఏ లిరిసిస్ట్ అయినా రాస్తారు, అలా కాదు. ఈ పాట నా గురించే రాశారు, నేను ఎదగడం కోసమే రాశారు, నాకు ధైర్యం చెప్పడానికే రాశారు అనిపించేలాగా ఆ పాట ఉంటుంది. ఆ పాట అలా ట్రావెల్ అవుతుంది మనతో పాటు. సో దానికి మనం జన్మంతో రుణపడి ఉండాలి ఆయనకి. మిమ్మల్ని నాకు తెలియదు, మీరు శాస్త్రి గారితో మీ ప్రత్యక్షంగా మీకు ఎంతకాలం జర్నీ ఉందో, కానీ మీరు ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు. మనం మనుషులను రియలైజ్ చేసి పక్కన వాళ్ళు మన తోటి మనుషులను రియలైజ్ చేసినప్పుడు, వాళ్ళతో అన్నీ పంచుకున్నప్పుడు ఇప్పుడు ఉండే ప్రాబ్లంలు ఎప్పుడూ ఉండవు. అంటే చాలా వరకు నయమైపోతాయని చాలా సందర్భాల్లో నేను మనిషి అని గుర్తించు అని అది గుర్తొస్తుంది. నేను మీరు ఎంత బాగా ఆయన మనోభావాలని గ్రహించారు అనేది నాకు చాలా అర్థమవుతుంది. అంటే మీరు పరిచయం తక్కువ, జర్నీ తక్కువైనా కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందని మాత్రం అర్థమవుతుంది. చాలా ఉందండి. నాకు మామూలుగా అంటారు చూసారా, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాటితో ఎక్స్పోజర్ కొంచెం సేపు అయినా సరే దాని రేడియేషన్ అనేది లైఫ్ అంతా ఉంటుంది. నాకు ఆయన అలా కనపడతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు అది పెరుగుతుంది, ఇట్స్ గ్రోయింగ్ ఆన్ మీ. ఆ రేడియేషన్, వైబ్రేషన్, అదేదో తెలియదు, ఆ ఎనర్జీ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆయనతో. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం, పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి. Co-sponsored by LIC of India, Pratibha Biotech Private Limited. మీరు ఇంత అంటే మీరు ఆయన అభిమానిస్తూ ఇంతగా ఇన్స్పైర్ అవుతూ మీ బాల్యం సాగింది అనుకుంటే, మీకు ఇండస్ట్రీకి రావాలనిపించినప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసి ఉంటారు ఆయన్ని? నేను కలిసింది ఈ సినిమా గురించే. లాస్ట్లో ఈ సినిమా గురించి కలిసాను, ఆయన ఎప్పుడు కలవలేదు. నా ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళి కలిశారు, ఆయన వచ్చి కబుర్లు చెప్పేవాళ్ళు. అంటే ఆయన ఇలా అన్నారు, అలా అన్నారు, ఆయన ఇలా గంభీరంగా ఉండేవాడు, చాలా మంచి మాటలు చెప్పారు, ధైర్యం చెప్పారు అని చెప్తే నేను నాకు కలిసే అవకాశం ఎప్పుడు వస్తుందో అనుకునేవాడిని. ఇండస్ట్రీలో అసిస్టెంట్స్ నేను మొదలుపెట్టిన రోజుల్లో. ఆ తర్వాత సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతాము. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ సినిమా రాసుకునేటప్పుడు అనిపించింది, ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది, అంటే కథలో ఉంది, ఇది శాస్త్రి గారితో రాయించుకుందాం. ఏంటి ఆ సిచ్యువేషన్ సార్? అంటే పాత్రలు రెండు డిసైడ్ చేసుకున్నాం, ఒక దేవదాసి, ఒక కమ్యూనిస్ట్, వీళ్ళిద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుంది. కాకపోతే మొట్టమొదటిసారి చూడాలి, అది నవరాత్రుల మొదటి రాత్రి రోజు చూడాలి. సో మొదటి రాత్రి దేవదాసులు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా నృత్యం చేసి ఒక షో లాగా చూపిస్తారు. సో దాంతోపాటు అమ్మవారిని స్తుతిస్తూ ఒక పాట రావాలి. ఆ పాటతో పాటు తన పరిస్థితి ఓన్లీ శ్యామ్కి మాత్రమే అర్థమయ్యే లిరిక్స్ అలాంటిది ఉండాలి, అంటే చదువుకున్న వాడికి మాత్రమే అర్థమయ్యేలాగా ఉండాలి. సో అలాంటి వాడు అక్కడ స్టేజ్ కింద ఉన్నప్పుడు తను అమ్మాయి అందరినీ కాదు తన మనసును చూడగలిగాలి, అలాంటి పాట రాయగలిగే ఒక సిచ్యువేషన్ కావాలి, వచ్చింది. సో ఇలాంటిది కాబట్టి నేను శాస్త్రి గారి గురించి ఆలోచించగలిగాను. నా ఉద్దేశం ఏంటంటే, నాకు అర్హత లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి పాట రాయించుకున్న అర్హత ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినప్పుడు వెళ్ళి రాయించుకుందాంలే అన్నది. అంటే అంతేగాని వచ్చిన వెంటనే నేను నెక్స్ట్ సినిమాలో శాస్త్రి గారితో రాయించుకోవాలన్న ఉద్దేశం లేదు, భయం నాకు. సో సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఎందుకంటే నాకు ఇంకా భయం. నాకు తెలిసిన జ్ఞానం చాలా తక్కువ. ఆయన దగ్గరికి వెళ్ళి పాట రాయించుకునేంత, ఆయన తిరిగి ఒక క్వశ్చన్ అడిగితే నీకేం తెలుసు అంటే, మనం చాలా చిన్న వాళ్ళం, అప్పుడే వెళ్ళకూడదు అని, ఇప్పుడే వెళ్తే అహంకారం ఉంటారేమో అన్నది నాకు ఆయన ఒక శిఖరంతో సమానం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది, ఎందుకంటే నా దగ్గర సన్నివేశం ఉంది, వెళ్ళి చెప్పొచ్చు, కనీసం ఓకే నో చెప్పడానికైనా ఆయనకు నేను ఒక సన్నివేశం ఇవ్వగలను అన్నది నా ఫీలింగ్. సరే వెళ్దామని భయపడుతూనే వెళ్ళాను ఆయన దగ్గరికి. ఎలా కలిసారు, ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని? నాకు యోగేశ్వర్ గారు కాంటాక్ట్ వచ్చింది మా ప్రొడక్షన్ దగ్గర నుంచి. సో ఆయనతో మాట్లాడారు, సాయి అని పిలుస్తాం, రైట్. సో ఆయన చెప్పినప్పుడు ఇలా, కానీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, కొంచెం వీలు చూసుకొని కలుస్తారు అన్నారు. పర్లేదండి అనేసి అలాగని వెయిట్ చేసి వెళ్ళాం, కలిసాము. ఫస్ట్ కలిసినప్పుడు కూడా ఆ రోజు యాక్చువల్లీ అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం సెడేటివ్లో ఉన్నారు, కాస్త నీరసంగా ఉన్నారు అనమాట. ఆయన చూసి ఆయన చాలాసేపు నా మొహం చూడలేదు, అంటే వచ్చారు, కూర్చున్నారు, ఏ ప్రొడక్షన్ అన్నారు, ఇలా హీరో ఎవరు, ఇలా మాట్లాడుతున్నారు. నేను అలా ఉన్నప్పుడు అడిగారు నీ పేరేంటి అని, రాహుల్ సాంకృతి అని. అప్పుడు ఇలా చూశారు నా వైపు, ఏంటి అంటే అప్పుడు మొదలైంది ఇంకా.
అప్పటి నుంచి ఇంకా ఎన్ని గంటలు మాట్లాడామో తెలియదు, అలా మాట్లాడుతూనే ఎన్నో విషయాలు పంచుకున్నాం. ఆయన ఒక మంచి స్నేహం ఏర్పడింది ఆయనతో. ఆయన అనేవాళ్ళు, నాకున్న యంగెస్ట్ ఫ్రెండ్ నువ్వు అంటారు. ఎంత అదృష్టం కదా. అవును. ప్రణవాలయ పాహి, అదే కదా, ఆ పాట గురించి కదా మనం ఎంతసేపు చెప్పింది. అయితే మీరు ఈ సందర్భం చెప్పిన తర్వాత, అంటే మీరు యూజువల్గా శాస్త్రి గారు ఎప్పుడు కథ అడుగుతారు కదా, మీరు కథ చెప్పుంటారు కదా, మొత్తం కథ చెప్పుంటారా? చెప్పాను. సో కథాపరంగా మీకు సూచనలు ఏమైనా ఇచ్చారా? కథాపరంగా సూచనలు ఇచ్చారు. నేను మొత్తం కథ చెప్పిన తర్వాత ఒక ట్రాక్ లో ఆయన ఒక ప్రాబ్లం చెప్పారు. ఇది ఇలా కాదేమో, దీని గురించి ఒకసారి చూడు, నాకు ఇలా అనిపిస్తుంది అని ఒక విషయం చెప్పారు అనమాట. అది చాలా మంచి పాయింటే. నేను అనుకున్నాను, ఇదేంటి లిరిసిస్ట్ లాంటి నాకు పాట గురించి మాట్లాడు, కథలో ఉన్నది ఇది కూడా చెప్తున్నారు, అది కూడా ఈయన ఎక్స్పీరియన్స్ చెప్పిన చాలా మంచి విషయం అని చెప్పి దాని గురించి ఆలోచించుకున్నాం, చర్చించుకున్నాం టీంలో. ఆ డిస్కషన్ అంతా జరిగింది. కానీ ఆయన మొత్తం కథని విని కంప్లీట్ గా లాస్ట్ సీన్ లో ఉన్న సన్నివేశానికి సంబంధించి ఈ పాటలో ఒక వర్డ్ ఇస్తారు. అది మొత్తం కథను అలా బైండ్ చేసి ఉంచగలదు ఆ ఒక్క పదం. సో అలా 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 రాసేవాళ్ళు. అంటే మీకేమనిపిస్తుంది అంటే, యూజువల్గా రచయితలు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి ఆలోచించడం ట్యూన్కి, కానీ మీరు ఆయన రచన శైలిని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఈ కథ మొత్తాన్ని చూడడం, అందుకనే ఆయన పాటలు అంత చిరస్థాయిగా నిలిచిపోయి అంటారా? అవును. ఆయన ఫస్ట్ ఏం చేస్తారంటే, కథ అంటే పాట అడిగే వాడిని ఎడ్యుకేట్ చేస్తారు. నేను వెళ్ళి నాకు ఈ పాట కావాలి, ఇక్కడ పాట ఎందుకు కావాలి, ఈ పాట ఇలానే ఎందుకు కావాలి, మొత్తం ఒక ప్రిపరేషన్, అంటే మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు. మనం ఊరికే ఒక ఫార్మాట్ లో వెళ్ళి ఇక్కడ ఇన్ని పాటలు కావాలి కాబట్టి పాట అడిగామని కాకుండా, ఆ పాటకి అది ఎందుకు ఇక్కడ రావాలనేది ఆలోచించుకురా. అప్పుడు ఇంకా గొప్పగా నువ్వు నన్ను అడగగలవు. అడిగినప్పుడు నా పని సులువు అవుతుంది. సో అలా అంటే ప్రతి చిన్న విషయంలోనూ ఒక ఎడ్యుకేషన్ ఉండేది ఆయన దగ్గర. అంటే నేర్చుకుంటే ఎన్నో ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి నేను నెక్స్ట్ సినిమా నుంచి నేను పాటలు రాసే తీరు మారిపోతుంది. అసలు పాటకున్న శక్తి ఏంటి, దాన్ని ఎలా వాడగలగాలి, దాన్ని ఎలా రాసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. లేకపోతే అంతకుముందు ఆ నాలెడ్జ్ లేదు. సో ప్రణవలయ సాంగ్ వెళ్ళి చెప్పినప్పుడు అమ్మవారి గురించి ఇలా ఒక పాట కావాలి అని చెప్పి అడిగాను అనమాట. అది నవరాత్రి మొదటి రాత్రి అండి, అక్కడ దేవదాసులు పాడే పాట, అమ్మవారిని స్తుతిస్తూ ఒక పాట రావాలి అని ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఊరికే అమ్మవారి పాట రాస్తే నీకేం హెల్ప్ అవుతుంది కథకి, అలా కాదు కదా, నీ కథ కూడా అందులో నడిస్తే బాగుంటుంది అనేసి మొత్తం కథ మొత్తం చెప్పించుకొని మొత్తం విని దానికి తగ్గట్టుగా ఒక్కొక్క 2 lines లో నీ కథ ప్రోగ్రెషన్ ఎలా వెళ్తుంది అన్న చెప్పుకుంటూ వస్తుంది. దానివల్ల నాకు పిక్చరైజేషన్ ఎంత ఈజీ అయిపోయిందంటే, నీట్గా అక్కడ ఒక స్టోరీ చెప్పేసి ఆ 2 క్యారెక్టర్స్ కావాల్సిన ఫౌండేషన్ నేను వేసుకోగలిగాను ఆయన రాసిన విధానంతో. ఫ్యాంటాస్టిక్ అండి. అంటే అసలు సినిమా పాట రాయడం చాలా తేలిక, లేకపోతే సినిమా పాట చాలా తక్కువ అని వాళ్ళందరూ ఒకసారి మీలాంటి డైరెక్టర్స్తో కూర్చోవాలండి. మీరు అన్నారు, ఎంత మంచి మాట అన్నారు. ఫస్ట్ పాట అడిగేవాడిని ఎడ్యుకేట్ చేస్తారు. కరెక్ట్. దానివల్ల 2 ఉపయోగాలు. ఆ వచ్చిన మీలాంటి యంగ్స్టర్స్కి యూ స్టార్ట్ థింకింగ్ ఎట్ ది నెక్స్ట్ లెవెల్. కరెక్ట్. 2, బికాస్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఇస్ థింకింగ్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్, హీ విల్ ఆల్సో బి ఫోర్స్ టు టేక్ ద సాంగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎగ్జాక్ట్లీ. 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మొత్తం ఆ సన్నివేశం ఒక స్టాండర్డ్ పెంచేశారు ఆయన. ఆ పాట రాసిన విధానం, ఆయనతో గడిపిన దాంతో నేను వెళ్ళి కొరియోగ్రాఫర్తో అడిగే విధానం మారిపోతుంది, ఆర్టిస్టులకు చెప్పే విధానం మారిపోతుంది, మ్యూజిక్ చేయించుకునే విధానం మారిపోతుంది, ఎడిట్ చేసే విధానం మారిపోతుంది. ఆ ఒక్క పాట ద్వారా మొత్తం సినిమా స్థాయి పెంచగలరు, అంటే మేకింగ్ స్థాయి పెంచగలరు. అది దట్స్ నాట్ ఎ జాబ్. ఆయన చేసేది అక్కడ జాబ్ కాదు, అది చేసే ఉపకారం. ఆయన చేసేది ఎలా చెప్పాలి అంటే, అంత పెద్ద ఒక సిస్టమ్ కి ఒక 5 నిమిషాల పాటతో ఒక ఎనర్జీని ఇవ్వగలగడం అన్నది అద్భుతమైన విషయం. గ్రేట్ అబ్జర్వేషన్ అండి. ఇంకొకటి, లాస్ట్ కాన్వర్జేషన్ లో కూడా ఆయన చెప్పారు, భక్తి పాటలతో మొదలు పెట్టినప్పుడు ఆయన విశ్వనాథ్ గారికి శ్రీ శారదాంబ నమోస్తుతే అని ఒక స్వాతికిరణంలో ఒక పాట రాశారు. దాని తర్వాత నాకు బాగా నచ్చిన పాట అని చెప్పి మీ పాట కోట్ చేశారు. అదృష్టం, గ్రేట్ ఆనర్ కదా. అవును. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिञ्चवे करुणाम्बुरासि भीन्ताना भीन्ता
నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వాదరించేల నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలుంచా జీవముతో భావముతో సేవలు చేశా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా శతతము నీ స్మరణే దీం తానా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతంబుల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే రాసాక ట్యూన్ చేశారు, అది ట్యూన్ ముందే చేశారు, ట్యూన్ చేశారు, ట్యూన్ కి రాశారు. ట్యూన్కి రాశారు. నేను ఎందుకంటే ముందే ప్రిపేర్ అవ్వలేదు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. ట్యూన్ కూడా బాగా వచ్చింది, అన్ని బాగా వచ్చేది, ఆయనతో రాయించుకోవాలని వెళ్ళాను అనమాట. సో మీరు ఆ పాట ముందు ట్యూన్ చేశాను అన్నారు కదా, యూజువల్గా శాస్త్రి గారికి మీరు కథ చెప్పి ట్యూన్ ఇచ్చిన తర్వాత ఎంత టైం తీసుకుని ఉంటారు? టైం బాగానే తీసుకున్నారండి. యాక్చువల్లీ 2.5 months ఏమో అయింది. నేను వెళ్ళి అడిగేవాడిని, సార్ ఇలా లేట్ అవుతుంది, ఆల్రెడీ షూట్ మధ్యలో ఉన్నామని. ఆయన జోకులు వేసేవాళ్ళు, వేసి ఒకటి చూపించి ఇది సంవత్సరం అయింది, ఇక్కడే ఉంది ఫైల్, ఆ డైరెక్టర్ ఇంకా కాల్ చేస్తున్నాడు, ఇదిగో అది చూపించాడు. కానీ ఆయన చెప్పేవారు, అంటే పాట రాయడం ఏదో ఊరికే మీకు టైం అయిపోతుంది, మీ డేట్స్ అయిపోతున్నాయి అని చెప్పి రాసేది కాదు కదా, రావాలి కదా, అది లోపల నుంచి రావాలి అని. అప్పుడు అనిపించేది, అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పనిని ఈ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీతో చేస్తే ఎలా ఉంటుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి టైం తీసుకోవడం కూడా అది ఉంటుంది రైటింగ్లో. అవును, అది రావాలి కదా, నువ్వు మనస్ఫూర్తిగా ఇది అయ్యింది అన్నప్పుడే వెళ్ళి చెయ్యి, ఇంకొక సినిమా చేయి చాలు, బట్ అలా చేయి, ఒక్క సినిమా చేయి చాలు, బట్ అలా చేయి. అంటే ఆయన ఒక పాట రాసేటప్పుడు ఎంత నిజాయితీ ఉంటుంది, ఎంత ఇంటెన్సిటీ, అంటే నో కరప్షన్. టైం అయిపోతుందనో, వీళ్ళు డబ్బులు ఇచ్చారనో, లేకపోతే ఏదో ఒకటి ఇచ్చారు, హీరో డేట్లు లేవనో, అలా అవ్వదు కదా ఆ పాట. ఆయన కవిగా ఆయనలోంచి ఆ ఎక్స్ప్రెషన్ పుట్టినప్పుడే ఆ పాట పూర్తవుతుంది. అంటే మరి మీకు సినిమా పరంగా ఉండే ఇతర కమర్షియల్ ఇబ్బందులు ఏవి మిమ్మల్ని ఫోర్స్ చేయలేదా? మిమ్మల్ని ఎప్పుడు నిరాశకు గురి చేయలేదా? చేసే యాక్చువల్లీ లాస్ట్ కి ఆ ప్రెషర్ వచ్చి సరే ఒక్క పాట అన్నా రాయించుకుందాం, వేరే రైటర్కి వెళ్ళిపోదాం, ఇంకా వచ్చే కొన్ని ప్రాజెక్ట్స్ అంటే వేరే వాళ్ళతో రాయించి పెట్టేద్దాం, ఈయన ఇచ్చినప్పుడు తీసుకుందాం, అలా కూడా డిస్కషన్లు వచ్చాయన్నమాట. అసలు అది కరెక్ట్ కాదు, సరే ఒక్క పాట అన్నా రాయిద్దాం, అది ఈయనతో రాయిద్దాం, ఈ పాట ఆయనే రాసి తీరాలి అని కూర్చున్నాం అనమాట. సో ఆయన అది అర్థం చేసుకున్నారు, అది రాశారు. మళ్ళీ రాయడం ఒక్కసారి అయిపోయింది, మళ్ళీ ఎక్కువ టైం కూడా తీసుకున్నాం. ఒక్కసారిగా మొత్తం పాట అలా ఫ్లోలో ఇచ్చేసారు, 1 evening అయిపోతుంది అలా. ఈవినింగ్ ఎప్పుడు అనేది తెలియదు. కాకపోతే ఎప్పుడు నిరాశకు గురవ్వలేదండి. ఆయనతో గారి స్పెండ్ చేసిన టైం కానీ మాట్లాడిన మాటలు అవన్నీ ఒక జీవితానికి సరిపడా ప్రాపర్టీ. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ రాత్రిని వర్ణించడం, అడవి విశేషాలు చెప్పడం ఎంత అద్భుతంగా, అంటే దాన్ని పోయిటరీలోని బ్యూటీని ప్లస్ ఆ సాంగ్ సిచ్యువేషన్ లో కావాల్సిన రెస్పాన్సిబిలిటీ, అది ఆ టైంకి ఏమి ఇవ్వగలదు. అంటే కొన్ని పాటలు ఉంటాయి, అంటే ఇక్కడ కథ ఆగిపోయింది, ఇక్కడ పాట వచ్చిందని ఉండదు, అరే ఈ పాట అయిపోయింది అనిపించేలాగా ఉంటాయి. వెరీ వెల్. అరే ఈ పాట అదొక ప్రపంచంలోకి తీసుకెళ్లి ఆయన ఒక చిన్న ప్రపంచం అందులో క్రియేట్ చేసేసి అందులోపలికి వెళ్ళిన తర్వాత అరే పాట అయిపోయింది, మళ్ళీ కథలోకి వచ్చాం అన్న ఫీలింగ్ కల్పిస్తాయి నాకు ఆయన పాటలు. నాకు ఆ జామరాత్రి పాట అలా ఉంటది. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం,